ఫ్యూచర్ సిటీకి వెళ్దాం రండి. ఇప్పుడు మనము తుక్కుగూడ కరెక్షన్ 14 ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 14 మనము క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 14 మనం రైట్ సైడ్ తీసుకుంటే శ్రీశైలం హైవే వస్తుంది. ఈ శ్రీశైలం హైవే అనేది ఒకప్పుడు ఫార్మాసిటీ మొదట్లో ప్రీవియస్ గవర్నమెంట్లో అనౌన్స్ చేసినప్పుడు చాలా బాగా రియల్ ఎస్టేట్ పరంగా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత అది ఫార్మా సిటీ కాకుండా ఫార్మా క్లస్టర్గా రాబోతుంది న్యూ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం స్తబ్దత అనేది ఏర్పడింది చాలా వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడంతో మళ్ళీ పాపులర్లోకి వచ్చింది. దీన్ని 4 లేన్ సిటీ 4 లేన్గా ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క శ్రీశైలం హైవే ఎప్పుడు పాపులర్గా ఉండడానికి ముఖ్య కారణము ఎక్కువ చాలా వరకు గ్రీనరీగా ఉంటాము ఎక్కువ. మళ్ళీ పెరి అర్బన్ జోన్స్, కన్జర్వేషన్ జోన్స్ ఎక్కువ. అందుకని కొంచెం జాగ్రత్తగా ఏదైనా రియల్ ఎస్టేట్లో పరంగా చూసుకుంటే జాగ్రత్త. అందుకని ఇక్కడ ఏంటంటే ఎక్కువ విల్లాస్ ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం ఎక్కువ విల్లాసే వచ్చినాయి అనమాట. అందుకని కానీ ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చిన తర్వాత విల్లాస్ కూడా ఏంటంటే ఈ ఏరియాస్ మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ అయింది, రేట్స్ కూడా బాగా పెరిగినాయి. అందువల్ల ఏంటంటే ఆ విల్లా కూడా ఏంటంటే ఇక్కడ అఫోర్డబిలిటీ అనేది చాలా తగ్గిపోవటం వల్ల ఈ ఫ్యూచర్ సిటీ అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది అనమాట. అందుట్లో ఫ్యూచర్ సిటీలో ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ప్లాట్లు అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి అక్కడ. ఎందుకంటే ల్యాండ్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇంకా రేట్స్ అనేది బియాండ్ ద అఫోర్డబిలిటీ అయితే లేదు ప్రస్తుతానికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ సిటీకి వచ్చేలాకి ఏంటంటే అంతకుముందు ఉన్న హైదరాబాద్ సిటీ కానీ, సికింద్రాబాద్ సిటీ కానీ, థర్డ్ సిటీ అయిన సైబరాబాద్ కానీ ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు అన్ని శాచ్యురేషన్ లెవెల్కి వచ్చేసినాయి, స్తబ్దత అనేది నెలకొంది. కానీ ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ పెరగటము, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటము, అదే ప్రాంతంలో కూడా ఏంటంటే వివిధ పరంగా కనెక్టివిటీ పరంగా కూడా చాలా వరకు ఇబ్బంది ఉండటం, డ్రైనేజీ కూడా ఏంటంటే శాచ్యురేషన్ లెవెల్కి వెళ్ళటం కూడా ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ రూట్లో కూడా ఇది ఫ్యాబ్ సిటీ రూట్ అనమాట. అది లెఫ్ట్ వెళ్ళిన రూట్ ఇది. ఇట్లాగా ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ శాచ్యురేషన్ లెవెల్, అఫోర్డబిలిటీ బియాండ్ ద లెవెలబిలిటీ, ల్యాండ్ కూడా లేకపోవడం కూడా ఈ 3 సిటీల్లో 4th సిటీ అనేది నీడ్ అనేది ఇప్పుడు ఈరోజు ఆవశ్యకత అనేది ఏర్పడింది. ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతానికి కానీ మంచిగా డెవలప్ అవుతానికి మంచి స్పేసియస్గా డెవలప్. ఎందుకంటే అంతకుముందు ఉన్నలాగా కాదు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ఏంటంటే పీపుల్కి ఏంటంటే న్యూ థింగ్స్ అనేది, న్యూ అమ్యూనిటీస్ అనేది కోరుకుంటున్నారు. ఈ ఆల్రెడీ 3 సిటీస్లో కూడా ఏంటంటే ఏది సైబరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ ఇవన్నీ కంజెస్టెడ్ అయిపోయి మౌలిక వసతులు ఏర్పరచడానికి కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ పెంచడానికి కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక బియాండ్ ద కెపాసిటీ అనేది ఏర్పడటం వల్ల ఏంటంటే అక్కడ ఎక్కువ అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఈవెన్ 1 or 2 hours కూడా 2 hours కంటిన్యూస్గా ఫోర్స్ఫుల్గా వాటర్ వస్తే నీళ్ళు స్టాగ్నేషన్ అయ్యే స్థితికి ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతము ఆ 3 సిటీస్లో కూడా. కానీ దీనికి తగ్గట్టుగా ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ 50 years దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఈ ఫ్యూచర్ సిటీకి తగ్గట్టుగా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఇది శ్రీశైలం హైవే నెక్స్ట్ ప్యారలల్గా ఓఆర్ఆర్ నుంచి నాగార్జున సాగర్ హైవే ఉండబోతుంది. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ వచ్చాము. ఓఆర్ఆర్ ఒక సైడు, ఈ శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ వైపు ఇంకా 2 sides, 4th side వచ్చేలాకే రీజనల్ రింగ్ రోడ్. ఈ మధ్యలో ఏంటంటే ఫ్యూచర్ సిటీ 30,000 acresలో రాబోతుంది అనమాట. ఈ 30,000 acresలో ఏంటంటే ఇది కోర్ ఏరియా అని చెప్తున్నారు. దీన్ని కూడా రీసెంట్గా జియో నెంబర్ 69 ద్వారా డేటెడ్ 12th March రిలీజ్ చేయడం జరిగింది అనమాట జియో. ఇప్పుడు మనము
ఆల్మోస్ట్ రీచ్ అవ్వబోతున్నాము. ఎక్కడికి మనము కొత్తూరు జంక్షన్కి అన్నమాట. 200 feet రోడ్ రాబోతుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ అనమాట. అక్కడ అగైన్ విల్ సీ దేర్. ఇప్పుడు మనం రైట్ సైడ్ జీప్ ఉంటుందని చూడండి, ఇండస్ట్రియల్ పార్క్ మాంకాల్. అంటే ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే ఎంత వరకు డెవలప్ అయిందని మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్, చాలా వరకు ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నది కొత్తూరు జంక్షన్ అండి. ఇది 200 feet కొత్తూరు జంక్షన్. మనం రైట్ సైడ్ చూస్తేనేమో ఇదే శ్రీశైలం హైవే. ఈ రూట్కి వెళ్తే మనము 200 feet రోడ్డు విత్ సెంట్రల్ డివైడర్ మనం చూస్తుంటే ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి, అదే ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రూట్ అనమాట ఇది. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక సుమారుగా 9.2 kilometers వెళ్ళగానే స్కిల్ యూనివర్సిటీ బేగిరి కంచి వరకు మనం వెళ్ళొచ్చు. యాక్చువల్గా అక్కడి నుంచే స్కిల్ యూనివర్సిటీ నుంచి యాక్చువల్గా మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 8 kilometers కాడి నుంచి మనకి ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఇక్కడి స్టార్ట్ అవబోతుంది అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మనము మళ్ళీ మధ్యలో ఒకసారి నుంచొని మళ్ళీ ఒకసారి మాట్లాడదాము. ఓకే, లెటర్స్ గో. ఇప్పుడు ఇది 200 feet రోడ్ అండి. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 9 kilometers మనము ఫ్యూచర్ సిటీ అక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. మన స్కిల్ యూనివర్సిటీకి చేరుకుంటాము. చుట్టుపక్కల జస్ట్ అట్లాగా మనం చూడవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్కి ఏమేమి కావాలో ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఆలోచించి కూడా అంటే పవర్ సిస్టమ్స్ కానీ, వాటర్ కానీ అన్నీ ఏంటంటే డెవలప్మెంట్ పరంగా మౌలిక వసతులు అనేది చాలా వరకు ఏర్పరిచింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా రేడియల్ రోడ్స్, more than 60 రేడియల్ రోడ్స్, లింకింగ్ రోడ్స్ అని తీసుకురాబోతున్నమాట. ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కడైతే మంచి కనెక్టివిటీ ఉంటుందో ఇండస్ట్రీస్కి అనుగుణంగా ఉంటుందో అప్పుడే ఇండస్ట్రీస్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ క్లస్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. అప్పుడే ఏంటంటే యాక్చువల్గా రెసిడెన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది. అదే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ మౌలిక వసతులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. దానికి తోడు గవర్నమెంట్ యొక్క ప్రోద్బలము, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పరిశ్రమలు, బిజినెస్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ గవర్నమెంట్ తీసుకురావటము కూడా వన్ మోర్ ఫ్యాక్టరు. ఇక్కడ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బేస్ కోర్ ఏరియా మాత్రం 30,000 acres వస్తుంది. దీన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేశారు ఆల్రెడీ. FCDA అనమాట, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఎంత ఫాస్ట్గా వడివడిగా పనులు జరుగుతున్నాయి అంటే మనం దాని గురించి ఆలోచించవచ్చు. 12th March జియో నంబర్ 69 అనేది విడుదలైంది. దానికి సంబంధించిన యొక్క మెంబర్స్ కానీ, చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారేను, అంటే వైస్ చైర్మన్ శ్రీధర్ బాబు. ఈ విధంగా ఏంటంటే డెవలప్మెంట్ 9 members విత్ ఎక్స్క్లూడింగ్ CEO ఆఫ్ FCDA అనమాట. ఈ మెంబర్స్ కూడా ఏంటంటే అందరూ ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్నవాళ్ళు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ, HMDA కమిషనరు, DTCP కమిషనరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరు, వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కార్యదర్శి అంటే మెయిన్ ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో అన్ని వాళ్ళకి మామూలుగా సెగ్మెంట్ ఆఫ్ ది అథారిటీలో అప్రూవల్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఈ కమిటీ ఏర్పరచటము, ఈ కమిటీకి కూడా ఏంటంటే డైరెక్టివ్ అనేది CM గారు నిర్దేశించారు. ఎవ్రీ fortnightly అంటే మంత్లీ 2 times మీటింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా డిస్కస్ చేయాలి. ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఉన్నాయని కూడా డిస్కస్ చేయటం జరిగిందనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఏంటంటే డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే చాలా వరకు అడవిలాగా ఉంటుంది. ఎప్పుడైనా డెవలప్మెంట్ చూడండి ఒకసారి, అంతకుముందు మనం ఆలోచించినప్పుడు అంటే 2004 ఆ ప్రాంతంలో కూడా ఏంటి ఎర్రగడ్డ దగ్గర గజము ఆల్మోస్ట్ ఏంటంటే 10,000 ఉన్నప్పుడు అక్కడ కుక్కడిపల్లి 1,000, 2,000 ఉండేది. అక్కడ మియాపూర్ కూడా ఏంటంటే 1,000 ఉండేది. మళ్ళీ హైటెక్స్ దగ్గర కూడా 750, ఆ ప్రాంతం 750 rupees per square yard ఉండేది అన్నమాట రేట్స్.
కానీ అదే ఇప్పుడు ఒక 20 years దాటిన తర్వాత ఇప్పుడు రేట్స్ చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మియాపూర్ ఇప్పుడు ఎర్రగడ్డలో రేట్ ఎంత ఉంది, 1.5 lakhs సుమారుగా ఉండదు. అదే రేట్స్ ఇక్కడ కుక్కడపల్లి ఆల్మోస్ట్ అదే రేట్స్ ఉన్నాయి, మియాపూర్ అదే రేట్స్ ఉన్నాయి, 1.5 lakhs. మళ్ళీ రోడ్డు పొజిషన్ బట్టి రోడ్ యాక్సెసిబిలిటీని బట్టి కూడా ఉంటుంది. అది కూడా ఈ లోన్కి వెళ్తే ఇంకొంచెం తక్కువ దొరకవచ్చు. కానీ ఏంటంటే హైటెక్స్ వచ్చేలాకే more than 3 lakhs ఉంది. అంటే ఎందుకు హైటెక్స్లో ఎక్కువ అంత ఉంది, అట్లనే కొండాపూర్లో కూడా 1000 rupees అప్పుడు ఉండేది, ఎందుకు ఇప్పుడు more than 2 lakhs ఉంది. కారణం ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఎక్కడ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు యువర్ రోడ్ యాక్సెసిబిలిటీ. అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ దగ్గర ఏంటంటే డిమాండ్ ఉంటుంది, అక్కడ ఎక్కువ రేట్స్ కూడా ఏంటంటే అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఏది కంపేర్ టు అదర్ రోడ్స్ అనమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా మనము రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూడకూడదు, రేపు ఫ్యూచర్ మౌలిక వసతులు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఒక ఎస్టిమేషన్, ఒక విజన్తో మనం చూడాలి. ఇప్పుడు డెఫినెట్గా మనం చాలామంది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏది ఈ ప్రాంతంలో రేపు హైదరాబాదు డమాలు రియల్ ఎస్టేటు, హైదరాబాదు స్తబ్దత ఉంది. స్తబ్దత ఉన్న మాట వాస్తవం అండి, డమాల్ అంటే మాత్రం డెఫినెట్గా నేను ఒప్పుకోను. రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ ఆల్సో సైక్లికల్. ఆల్రెడీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా రేట్స్ హైక్ చేయటము, అఫోర్డబిలిటీ లేకపోవటము, ల్యాండ్స్ లేకపోవటము, అఫోర్డబిలిటీ కూడా చాలా మందికి లేకపోవటం వల్ల కూడా ఏంటంటే సేల్స్ అనేది పెద్దగా జరగట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే చాలా వరకు ఇటువంటి ప్రాంతాల్లో ఒకసారి చూడండి, నేను ఇంకా ఫ్యూచర్ సిటీ నుంచి చెప్పాల్సింది చాలా ఉంది, మనము మళ్ళీ ఇంకా క్లియర్గా ఒకసారి కూర్చొని మనం చెప్తాను నేను పూర్తిగా ఎందుకు యాక్చువల్గా ఇక్కడ మంచి అవకాశం ఉంది డెవలప్మెంట్కి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రోడ్డు మనకు కనిపిస్తున్న రోడ్డు మనం ఇందాక చెప్పినట్టుగా కొత్తూరు విలేజ్ జంక్షన్ కాడి నుంచి 200 feet రోడ్డు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది శ్రీశైలం హైవే నుంచి ఇటువైపు వచ్చేలాకే యాచారము నాగార్జున సాగర్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 22-23 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ మనకి ఇండస్ట్రీస్కి ఏదైనా డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మౌలిక వసతుల దృష్టి ఏంటంటే పవర్ అనమాట. అన్ఇంటరప్టెడ్ పవర్, ఎస్పెషల్లీగా ఇండస్ట్రీస్కి కానీ ఏదైనా ఫార్మా క్లస్టర్స్కి కానీ ముఖ్యంగా డేటా సెంటర్స్ కూడా. ఇక్కడ మనము డేటా సెంటర్ చూస్తే ఏంటంటే ఇక్కడ లెఫ్ట్లో ఒక డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటరు, అది మనకు ఎత్తుగా కనిపిస్తుంది. అమెజాన్ డేటా సెంటర్ మీరు చూడవచ్చు. అది ఆ డేటా సెంటర్కి కావాల్సింది ఏంటంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఆ పవర్ సప్లైకి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్కి కానీ ఫార్మా కంపెనీస్లో కూడా ఏంటంటే కంపెనీస్ కావాల్సిన పవర్ సప్లై కానీ ఇక్కడ 765 kVలో ఇక్కడ ఒక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒకటి ఉంది. అట్లనే ఇంకోటి 400 kVలో కూడా ఏంటంటే ఇదేమో 760 kV, అదేమో 400 kVలో ఇంకో సబ్స్టేషన్ అనేది ఉందన్నమాట. ఇది ఆల్రెడీ ఆపరేషన్లో ఉందన్నమాట. అంటే పవర్ అనేది ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ చూసేది పవరు, వాటరు, రోడ్స్ కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్టు, దెన్ లాజిస్టిక్ సెక్షన్స్ అండ్ పోర్ట్స్, ఇవి అనమాట. యాక్చువల్గా వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకుంటే అంటే పవర్, రోడ్ కనెక్టివిటీ చూసేలాగా చాలా ఎక్సలెంట్గా ఉంది, ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అమెజాన్ డేటా సెంటరు. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇప్పుడు డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు హైదరాబాదు డేటా హబ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా డావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 178 lakh crores of rupees ఇన్వెస్ట్మెంట్లో కూడా అరౌండ్ 70,000 crores of rupees ఓన్లీ డేటా సెంటర్స్ నుంచే MOUs జరిగినాయి అనమాట. అందుకని అంటే ఎక్కడైతే డేటా సెంటర్స్ ఎక్కడ వస్తున్నాయో, ఎక్కడైతే GCC అంటే గ్లోబల్ సెంటర్స్ వస్తున్నాయో అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తానికి అదొక
మనం చిహ్నంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది అమెజాన్ డేటా సెంటర్. ఈ రోడ్డుకి వచ్చేలాక ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడ ఆ ఏరియాస్లో కూడా ఏంటంటే రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక 30,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ దీనికి అబైటింగ్ దిస్ మెయిన్ రోడ్లో 30,000 పర్ స్క్వేర్ యార్డు, లేదంటే మనం నెగోషియేషన్ చేసుకుంటే 1 or 2,000 తగ్గొచ్చు అనమాట. ఈ రోడ్లో ఉండే సమ్ 3-4 వెంచర్స్. దీనికంటే ఏంటంటే ఈ ఏరియాస్లో ఇంకా పొటెన్షియల్ తక్కువ రేట్లో ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఈజీగా మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉన్న ఏరియాస్ కూడా ఉండే ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిన వాటికి రేట్స్కి మల్టిపుల్ అవ్వటం కొంచెం టైం తీసుకుంటుంది. అట్లానే తక్కువ రేట్లో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఉంది. ఆ పొటెన్షియల్ కూడా మనం చూద్దాం డెఫినెట్గా. ఇది బేగర్ కంచికి వెళ్ళే రూట్. బేగర్ కంచి అంటే మన స్కిల్ యూనివర్సిటీకి వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్గా చూడండి ఇప్పుడు రూట్ ఎలాగుందో అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇట్లా ఉన్న రూట్ ఏంటంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యింది కాబట్టి డెవలప్ అయ్యే ప్రాంతంలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచిగా పొటెన్షియల్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. యాక్చువల్గా పూర్తిగా డెవలప్ అయ్యే తర్వాత కన్నా డెవలప్ అవ్వబోతున్న ప్రాంతం అంటే నేను అఫ్కోర్స్ నేనైతే కంక్లూషన్ ఇస్తాను చివరికి. ఇట్లా నాట్ సో ఈజీ షార్ట్ పీరియడ్లో ఫ్యూచర్ సిటీ వస్తుందని నేను చెప్పను. అట్లీస్ట్ మినిమం 10 years అయితే పట్టవచ్చు పూర్తిగా ఫ్యూచర్ సిటీ రావడానికి. కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్స్ అయితే ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా మాత్రం అని చెప్పండి డెఫినెట్గా మనం చెప్పగలం. ఇప్పుడు మనకు ఇంకో ఎంట్రీ గేట్ మనం చూస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్లో అమెజాన్ డేటా సెంటర్లో అనమాట. ఇది మెయిన్ ఏంటంటే డేటా సెంటర్కి ఏంటంటే కావాల్సింది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అన్నమాట. అఫ్కోర్స్ యాజ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ కన్సర్న్గా చూసుకుంటే ఎంప్లాయబిలిటీ అనేది చాలా తక్కువే ఉంటుంది అఫ్కోర్స్. అంటే అంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇందుట్లో ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది డేటా సెంటర్స్ ఎక్కడైతే వస్తుందో అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే ఇది అమెజాన్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తాయో వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్, దానివల్ల కూడా మల్టిపుల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది అనమాట. అది ఇటువంటి డేటా సెంటర్స్ కానీ ఏదైనా మనకి ఎంఎన్సీ కంపెనీస్ మనకి తీసుకొచ్చాయి కానీ ఏంటంటే వాటి యొక్క ఎఫెక్ట్ చాలా మల్టిపుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటిని చూసే వాళ్ళు ఎంతో స్టడీ చేసి కానీ ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ రాబోతుందని స్టడీ చేసి కానీ వస్తుందని గ్యారంటీతోనే ఆల్మోస్ట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయరు అనమాట. అది అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే దాన్ని బేస్ చేసుకుంటాం మనం. ఇది చూడండి బేగర్ కంచి అనేది యాక్చువల్గా విలేజ్. ఈ ప్రాంతంలో మనకి రైట్ సైడ్ ఆ ప్రాంతంలో మనకి ఇది స్కిల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ ఏంటంటే కొన్ని క్లాసెస్ అయితే సిటీ తెలంగాణ కన్స్ట్రక్షన్ అనేది మాత్రం అనేది క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. కొన్ని షెడ్లో కండక్ట్ చేస్తున్నారు. ఈవెన్ సిటీలో కూడా కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ అంటే ఏం లేదండి, అది సుమారుగా అది డిఫరెంట్ కంపెనీస్కి ఏమేమి స్కిల్స్ కావాలో బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్స్ కానీ పెద్ద కంపెనీ కానీ స్కిల్స్ ఏ విధంగా ఉపయోగంగా ఉన్నో దాని ప్రకారంగా డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇది బేగర్ కంచి విలేజ్. ఈ ఏరియాలోనే 2-3 ప్లేసెస్లో ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కొన్ని అవుతున్నాయి అంటున్నారు. అది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇంకా. ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇది స్కిల్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి ఈ 500 meters డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్గా వాళ్ళని యాక్సెస్ అయితే మనకి ఇవ్వలేదు, ఇంకైతే పూర్తిగా డెవలప్మెంట్స్ కూడా రాలేదన్నమాట. యాక్చువల్గా అందుకని వాళ్ళు కూడా యాక్సెస్ కూడా ఇప్పుడు కూడా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, లోన్కి యాక్సెస్ ఇవ్వలేదు, అందుకని మనం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది.